ప్రజలకు సంబంధించిన ధనం, ప్రజల వడ్డ గ్రామానికి చెందిన వనరులకు సంబంధించి ఇసుక మాఫియాలో, ఇసుక దందాలో కొద్దిగా అక్రమం జరిగాయనే విషయం అందరికీ తెలిసి, దాని నిమిత్తం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, 2 పార్టీలు కలిసి పోరాడి పెద్దల సహకారంతో ప్రజల్లో ఉన్న కుర్రవాళ్ళు, యువత ఆధ్వర్యంలో అందరూ కలిసి పోరాడి ఆ రోజు చేస్తే ఒక 15 లక్షల రూపాయలు మనందరం కలిసి వసూలు చేయడం జరిగింది. అయితే ఆ 15 లక్షల రూపాయలు ఆ రోజు గ్రామంలో కొందరు పెద్దల పేరిట డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత ఆ డబ్బుని గ్రామ ప్రయోజనం కోసం ఈ డబ్బును వినియోగిద్దామని చెప్పేసి గ్రామ పెద్ద సమక్షంలో అందరూ అనుకోవడం, చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజు వరకు కూడా ఆ సొమ్ము, ఆ 15 లక్షల రూపాయల సొమ్ము మరి ఎటువంటి ప్రజా శ్రేయస్సుల కోసం వడ్డ గ్రామంలో వినియోగించబడలేదు. వినియోగించిపోయినా ఈ డబ్బు ఎవరి ఖాతాల్లో ఉంది, ఎవరి దగ్గర ఉంది అనేది అందరికి తెలిసినా తెలియకపోయినా అదొక మిస్టేక్ ఉండిపోయింది. మరి ఇది ఇప్పటికీ కూడా స్పందించకపోతే ఆ రోజు దీనికోసం పోరాడే పెద్దలు ఎవరైతే ఉన్నారో, తర్వాత ఎవరైతే ఉన్నారో కులవాళ్ళు ఎవరో అందరూ ఒక అపోహ పుకార్లు అనేది బయట షికారు చేస్తున్నాయి. కాబట్టి ఆ సొమ్ముని ప్రజలు 4 పార్టీ పెద్దలు పిలిచి ఆ సొమ్ముని ప్రజల సమక్షంలో తీసుకొచ్చి ఓట్ ఆఫ్ మెజారిటీ ప్రజలు ఏం చెప్తే ఆ డబ్బులు ఏం చేద్దాం అనేది పెద్దలు అందరూ ప్రజలు ఆమోదం చేయండి. అలా చేసినాడు తప్పకుండా ప్రజల్లో ఉండే అపోహలన్నీ కూడా తొలగిపోతాయని నా వ్యక్తిగత అభిప్రాయం అని నేను మరొకసారి అందరికీ తెలియజేస్తాను. ఇంకొక రెండో విషయం ఏంటంటే, మన వడ్డాది విలవేలుపడినటువంటి మన గ్రామ దేవత మోదకొండ అమ్మవారి ఊరి పండుగ చేసి దాదాపుగా 10 సంవత్సరాలు అయింది. తర్వాత నుంచి కూడా అమ్మవారు నాకు గ్రామ పండుగ కావాలని చెప్పి చాలా దఫాలుగా అడగడం జరిగింది. మొన్న రీసెంట్గా పండుగ రోజు కూడా అమ్మవారు మన దేవాలయంలోనే ఆ రోజు 4 పార్టీ పెద్దలు కూడా అక్కడే ఉన్నారు. అమ్మ కూడా మళ్ళీ నాకు గ్రామ పండుగ కావాలి, ఖచ్చితంగా చేయాలి, నా డబ్బులు ఉన్నాయని చెప్పి ఆవిడే అమ్మవారే చెప్పారు. ఆ రోజు నేను అబద్ధం ఆడితే గ్రామ పెద్దలు కూడా అక్కడ గుళ్ళోనే ఉన్నారు, అడగండి, ఆ డబ్బులు తీయండి, మళ్ళీ నాకు పండగ కావాలి, గ్రామ పండుగ అమ్మ జరిగింది. తప్పకుండా పెద్దలు వెంటనే స్పందించి మేము తప్పకుండా పండుగ చేస్తామమ్మా ఈసారి అని మాట ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ సొమ్ము కూడా గతంలో మన 10 సంవత్సరాల క్రితం చేసినప్పుడు ఆ సొమ్ము ఖర్చులన్నీ పోగా కూడా కొద్ది సొమ్ము ఏదో మిగిలితే మన గ్రామంలో పెద్దలు ఒక 3 పెద్దల పేరున డిపాజిట్ చేయడం జరిగింది. మరి ఆ డబ్బు ఇప్పుడు డబ్బులు అవ్వచ్చు, సంథింగ్ ఆ డబ్బు కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆ డబ్బు కూడా ఆ ప్రజలందరితో మీటింగ్ పెట్టి అమ్మవారి పండుగ నిమిత్తం ఏం చేద్దాం చెప్పి ఆ సొమ్ము తెచ్చి మళ్ళీ ఇంకా ఏమైనా పడితే కొంచెం డబ్బు కలెక్ట్ చేయడమా మళ్ళీ అంటే చెప్పి గ్రామ పండుగ ఘనంగా చేద్దాం అనే ఏర్పాట్లని మళ్ళీ. తర్వాత 3వ పాయింట్, మేము కాపు సంక్షేమం కొరకు సంఘం అని చెప్పేసి గతంలో సంఘం ఏర్పాటు చేసాం కాపు యూనిట్గా గ్రామంలో. అప్పుడు కొద్దిగా సొమ్ము కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అది సుమారు ఇప్పుడు 1,10,000 ఎంతో అది కూడా ఉంది. ఆ డబ్బు కూడా అది కూడా తీసుకొచ్చి ఆ డబ్బు కూడా అది మళ్ళీ కాపు సంక్షేమంగా వాడతామా లేకపోతే మరొకటికి వాడతామా అది కూడా ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి ఆ డబ్బు గురించి కూడా మాట్లాడితే ఈ డబ్బంతా ఈ 3 విషయాల సంబంధించిన డబ్బు అంతా ఒకసారి తీసుకొస్తే ఇది ఏ విధంగా 4 పార్టీ పెద్దల్ని ప్రజలందరినీ కూడా వడ్డాగ్రామాల ప్రజలందరినీ కూడా అన్ని వార్డుల నుంచి పిలిచి ఏం చేద్దాం, మన వడ్డాది గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామని పార్టీ పెద్దలు నిర్ణయించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సొమ్ము ఊరికినే మరి బ్యాంకుల్లో నిల్వలు ఉండిపోతుందో మరి ఎక్కడుందో అలాగే నిల్వలు ఉండిపోవడం వల్ల ప్రయోజనం ఏముందండి? ఏదో రూపంలో గ్రామానికి అది సహాయపడితే మన గ్రామం బాగుపడుతుంది. ఆటోమేటిక్ మన గ్రామ పెద్దలకి మంచి పేరు వస్తుంది, మన గ్రామానికి పెద్ద మంచి పేరు వస్తుంది. మన గ్రామాన్ని ఆదర్శంగా మన చుట్టుపక్కల గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటాయి. కాబట్టి దీన్ని ఒక్కసారి నేను తప్పుగా భావించకుండా ఒక్కసారి నేను చెప్పిన విషయాన్ని ఇది విని
ఒకసారి గ్రామంలో ఉన్నటువంటి 4 పార్టీ పెద్దలు ప్రజలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.